యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నశించి నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలన్నింటినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి నరుడుగా నరవతారిగా శరీరాన్ని ధరించుకుని వచ్చాడండి. కనుక శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు శిలువపై వేలాడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడు మృత్యుంజయుడుగా మరి సమాధిని గెలిచి లేచినటువంటి వీరుడు మహానుభావుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. మరి యేసుక్రీస్తు వారిని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారికి నరకం నుండి తప్పించి నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడుతూ ఉన్నారు. కనుక యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో వారికి మోక్షాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడని యేసుక్రీస్తు వారికి మాట చెప్పారు. అదేంటో తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప కూడా స్వర్గానికి రాలేరు. మరి యేసుక్రీస్తు ద్వారానే మనకు స్వర్గానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలి. ఆ మోక్షానికి నువ్వు వెళ్ళాలి అని అంటే యేసును తప్పకుండా